తల్లి నీ దాసుని అయ్యా మరోసారి మరుగు చేసుకో. నీ దాసుని ముఖాంతరములో నుండి చేరి వచ్చినటువంటి నాతో మాతో నీవు మాట్లాడయ్యా, నీవు మాట్లాడు ప్రభువా. ఇంతవరకు ఈ ఆరాధనకు తోడై ఉన్నావయ్యా. ఈ స్థలంలో నుండి నీ కొరకు నాయన కిరీటాలు లేవాలయ్యా, నుండి సమర్పింపబడిన వ్యక్తులు లేవాలయ్యా. మేము చేసిన ప్రార్థన వ్యర్థమైపోకూడదు. సంవత్సరాలు ముగించుకొని సంవత్సరాలు చూస్తూ ఉన్నా మా నిరీక్షణ నీవైపే, మా నిరీక్షణ నీవే. సహాయం చేయ. రావలసినటువంటి కుటుంబాలను కూడా సకాలంలో ఈ స్థలంలోనికి నడిపించి ఎత్తిపట్టి ఆ కుటుంబాలలో ఉన్న శోధన సమస్య తొలగిపోవునట్లుగా మంచి రోజులు అయ్యా మీ సేవకునిగా నిలవబడి నీ విశ్వాసుల కుటుంబాలలో ప్రకటిస్తూ ఉండగా మంచి రోజులను చూచే అయ్యా వ్యక్తులుగా నీ బిడ్డలు నాయన ఈ ప్రాంతంలో లేచి నిన్ను స్తుతించేవారిగా మార్చమని ప్రార్థిస్తూ యేసు నామములో అడుగుచూ ఉన్నాను తండ్రి, ఆమేన్. మంచిదండి, అందరూ కూర్చుందాం. ఈ స్థలంలో ఇంతవరకు ఓపికగా పాటలలో, సాక్ష్యాలలో, ఆరాధనలలో మిమ్ములను మీరు ప్రభువుకి అప్పగించుకొని మీ ద్వారాగా ప్రభువుకి మీరు మహిమ తెచ్చే స్థానంలో ఉన్నారని నేను నమ్ముతున్నాను. అట్లీస్ట్ ఆరాధనలో, పాటలలో ఏకీభవించలేకపోయినను ఏకీభవించిన వారితో కలిసి మనం స్తుతించేవారిగా ఉండాలి. దేవుణ్ణి ఎక్కువగా ఎవరు స్తుతిస్తారో తెలుసా మీకు? ఎవరు ఎక్కువగా ఆయనను ప్రేమిస్తారో వారు స్తుతిస్తారండి. యేసయ్యను ఎక్కువగా ఎవరు ప్రేమిస్తారో తెలుసా? ఎక్కువగా ఆయనను రుచి చూచిన వారు ఆయనను స్తుతిస్తారు, ప్రేమిస్తారు. ఎవరు ఎక్కువగా యేసయ్యను రుచి చూస్తారో తెలుసా? ఈ లోకంలో చనిపోయిన వారు ఎక్కువగా దేవుణ్ణి రుచి చూస్తారండి. ఎవరు ఎక్కువగా చనిపోతారో తెలుసా? నేను కరెక్ట్ కాదు, ఈ లోకంలో నా బ్రతుకు కరెక్ట్ కాదు, నేను జీవించే విధానం కరెక్ట్ కాదని ఎవరైతే గ్రహించగలుగుతారో వారు ఈ లోకంలో చనిపోతారండి. ఈ లోకంలో చనిపోయిన వారు ఎక్కువగా ఇక దేవుణ్ణి స్తుతించటం నేర్చుకుంటారు. మనం దేవుణ్ణి స్తుతించే వారమై ఉన్నాము, దేవుణ్ణి ప్రేమించే వారమై ఉన్నాము, దేవుణ్ణి రుచి చూచిన వారమై ఉన్నాము. ఈ లోకంలో మనం చనిపోయినటువంటి వారమై ఉన్నాము. చనిపోయిన మనం ఇక ఏం చేయాలి? ప్రభు కొరకు రోషంగా నిలబడాలి. ఎందుకు స్తుతించలేకపోతున్నావు? ఎందుకు ప్రేమించలేకపోతున్నావు? ఎందుకు దేవుణ్ణి రుచి చూడలేకపోతున్నావో తెలుసా? నువ్వు చెదిరిపోయావు తల్లి, నువ్వు చెదిరిపోయావు. మనస్సు చెదిరిపోయింది. చేసుకొని పోగు చెయ్యబోతూ ఉన్నాడు. నమ్మిన వారందరూ గట్టిగా చెప్దాం, హల్లెలూయా, హల్లెలూయా. మనం ఆరాధించుచున్న దేవుడు ఎవరో తెలుసా? ఇంకా ఆయన ఆ విషయాలు కూడా చెయ్యలేకపోతే ఇక మనం ఆరాధించటం వ్యర్థమే. చదవండి ఓ చిన్న వాక్యాన్ని మరోసారి మనం గుర్తు చేసుకుందాం. 147వ కీర్తన 2-3 వాక్యాలు చదువు. 47వ కీర్తన 2-3 వచనాలు. యెహోవాయే యెరూషలేమును కట్టువాడు, చెదరిన ఇశ్రాయేలీయులందరినీ ఒకే చోటకు పోగు చేయగలిగిన వాడు, గుండె చెదరిన వారిని ఆయన బాగు చెయ్యగలిగిన సమర్థుడు. ఒక్కసారి మనం అందరం అలా చేతులు ఊపుతూ
ఈ 3 అనుభవాలలో నిలబెట్టగలిగిన యెహోవాకు ఒక్కసారి స్తోత్రం చెబుదాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఇశ్రాయేలీలందరూ నలుదిక్కులకు చెదిరిపోయినటువంటి అనుభవాలలో ఉన్నారు. యెరూషలేములో లేకుండా వారి పాదాలన్నీ తలో దిక్కుకు వెళ్ళి చెదిరిపోయినటువంటి అనుభవాలలో ఉన్నారు. అలాంటి యెరూషలేమును చూసినటువంటి దేవునికి ఓ ఆలోచన కలిగింది. యెరూషలేమును నేను మరలా కట్టాలి. జీవితాన్నైనా, ఓ సమాజాన్నైనా, ఏమండి ఓ ప్రాంతాన్నైనా కట్టగలిగిన వాడు ఆయనే. మనం ఆరాధించే దేవుడు కట్టలేకపోతే చెదిరిపోయినటువంటి జనాంగముగా మనం మిగిలిపోతాం, చెదిరిపోతాం. ఇశ్రాయేలీలందరూ కూడా చెదిరిపోయారంట, తలో దిక్కుకి వెళ్ళిపోయారంట, పారిపోయారంట. అట్లాంటి వారందరినీ ఒకే చోటకి పోగు చేయాలని నిర్ణయించుకున్న దేవుడు, గుండె చెదిరిన వారిని బాగు చేయాలి అని ఆలోచించిన దేవుడు. ఏమండి అర్థమవుతుందా? గుండె చెదిరిపోయి స్థలంలోనికి వచ్చేవేమో, కట్టుకొని కట్టినదంతా కళ్ళ ముందే కూలిపోతూ, ఏమండి సొంత జ్ఞానం చేత, సొంత తెలివితేటల చేత, సొంత ఏమండి ఆలోచన చేత ఒకవేళ కట్టుకొని అది కూలిపోయి కన్నీరు మున్నీరైపోయి స్థలంలోనికి వచ్చేవేమో. నిన్ను బాగు చేయాలని, నీ బ్రతుకును బాగుపరచాలని, నీ జీవితాన్ని బాగుపరచాలని, నీ ఆలోచనలలో కూడా బాగుపడలేనటువంటి పరిస్థితి ఉన్నది నీకు అని మాట్లాడుకునేటువంటి జనుల మధ్యలో నిన్ను బాగు చేయాలని ఎదురు చూస్తున్న దేవుడు ఈ స్థలంలోనికి నిన్ను ఆయన నడిపించాడని, నిన్ను పోగు చేసింది ఆయనే ఈ స్థలంలోనని గ్రహించి నీ బ్రతుకును, నీ జీవితాన్ని దేవుని చేతికి అప్పగించు. ఆయన మరలా నిన్ను కట్టబోతా ఉన్నాడు, మరలా నిన్ను పోగు చేయబోతూ ఉన్నాడు, మరలా చెదిరిన నిన్ను బాగు చేయబోతూ ఉన్నాడు. ఆయన ఒక్కడే నిన్ను బాగు చేయగలిగేది, ఎవరు బాగు చేయలేరండి. ఎవరు నిన్ను బాగు చేయగలుగుతారు? ఎవరు నిన్ను రిపేర్ చేయగలుగుతారు? ఎవరు నీ ఉనికిని గ్రహించి ఏమండి నిన్ను మరలా గుర్తు చేసుకోగలుగుతారు? ఆలోచించేద్దామా? నువ్వు చెదిరిపోయావు తల్లి, నీ మనసంతా చెదిరిపోయింది, చల్లా చెదిరైపోయావు. నువ్వు ఏమీ చేయలేకపోతున్నావు, ప్రార్థన నడిపింపు లేదు. ఎందుకో బైబిల్ తీసుకొని కూడా దేవుని మందిరానికి రాలేకపోతా ఉన్నావు, జారిపోయావు. నిన్ను మరలా పోగు చేయాలని నిర్ణయించుకున్న దేవుడే ఈ స్థలంలోనికి నిన్ను నడిపించి, ఈ స్థలంలోనికి నిన్ను తోడుకొని వచ్చి, ఈ స్థలంలోనికి నిన్ను తీసుకొని వచ్చి ఏమండి నీతో ఈ వాక్యం ద్వారాగా మాట్లాడుతున్నాడండి, మాట్లాడుతూ ఉన్నాడు ఆయన. మనం ఆరాధించే దేవుడు పోగు చేయువాడు, బాగు చేయువాడు, ఏమండి కట్టువాడు. మరోసారి మీరు ఆలోచించేయండి. కట్టువాడు ఆయనే, పోగు చేయువాడు ఆయనే, మరలా బాగు చేయువాడు కూడా ఆయనే. ఆయన లేకుండా నువ్వు కట్టుకోలేవు, ఆయన లేకుండా పోగు చెయ్యబడలేవు, ఆయన లేకుండా బాగు చెయ్యబడలేవు. ఆయన మాత్రమే మనలను ఈ 3 అనుభవాలలో ఉంచగలడు. ఈరోజు అంశం పేరేంటంటే చెదిరిన వారిని పోగు చేయువాడు. హల్లెలూయా చెప్దాం అందరం గట్టిగా, హల్లెలూయా. చెదిరిన వారిని పోగు చేయువాడు, పోగు చేసే దేవుడు ఆయన. చదువుదాం ఇంకొక మాట, యెషయా గ్రంథం, ఈ వాక్యానికి అనుగుణంగా ఉన్నటువంటి మాట. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 12వ వాక్యాన్ని మనం చూద్దాం. జనములను పిలుచుటకు ఆయన ఒక ధ్వజమును నిలవబెట్టును, భ్రష్టులైపోయి ఉన్నటువంటి ఇశ్రాయేలీయులను పోగు చేయును. భూమి యొక్క 4 దిగంతముల నుండి చెదిరిపోయిన యూదా వారందరినీ చూడండి,
యూదా వారు చెదిరిపోయారంట. ఇశ్రాయేలీలు కూడా చెదిరిన అనుభవాలలో ఉన్నారంట. పోకుండా అట్లాంటి వారందరూ కూడా మరలా పడిపోకుండా కట్టుకోనటువంటి అనుభవాలలో ఉన్న వారిని ఆయనే కట్టి నిలవబెట్టాలని, ఆయనే చెదిరిన ఇశ్రాయేలీయులను, చెదిరిపోయినటువంటి యూదా వారందరినీ ఒకే చోట పోగు చేసి సమకూరుస్తూ ఉన్నాడు ఆయన. నీ కుటుంబం చెదిరిపోవటం దేవునికి తెలుసు. నీ హృదయం చెదిరిపోవటం దేవునికి తెలుసు. ఎందుకు చెదిరిపోయిందో ఆ చెదిరిన కారణాలు కూడా దేవునికి తెలుసు. అలా చెదిరిపోయినటువంటి అనుభవాలలో ఉన్న నిన్ను మరలా ఆయన కట్టాలని నిర్ణయించుకున్నాడండి. గొప్ప దైవజనుడు చెదిరిపోతున్న జనుల వైపు చూచి, బ్రతుకులు మారని ప్రజల వైపు చూచి, అమెరికా ప్రాంతంలో మగవాళ్ళు ఎందుకు పెళ్ళిళ్ళు చేసుకుంటా ఉన్నారు? ఆడవాళ్ళు ఎందుకు పెళ్ళిళ్ళు చేసుకుంటూ ఉన్నారు? ఒక సరైన దారిలో పెట్టాలి వారిని, ఒక సరైన క్రమములోనికి తీసుకొని రావాలి. చాలామంది దేవునిలో నుండి ఎందుకు పడిపోతున్నారు, ఎందుకు దేవుని సన్నిధిలో నుండి వైదొలిగిపోతూ ఉన్నారో మరోసారి గుర్తు చెయ్యాలి అని గొంతు విప్పి గలం ఎత్తి సాక్షిగా దేవుని కొరకు నిలబడితే 2 దినాల క్రితం దూరం నుండి ఎప్పుడెప్పుడు ఆయన చావును కోరుకున్నవారు, నిన్ను చంపేస్తాము అని బెదిరించిన వారు దూరం నుండి ఒక తుపాకీ గుండుతో ఆయన్ని కాలిస్తే 2 దినాల క్రితం అమెరికాలో ఆయన వాక్యాన్ని పంచుకుంటూ వాక్యాన్ని బోధిస్తూనే తుపాకీ ఇక్కడ గుచ్చుకుపోయింది. గుండు ఆ తుపాకీలో నుండి వచ్చినటువంటి ఆ తోట ఇక్కడ గుచ్చుకొని పోయి అక్కడికక్కడే ఆయన త్రొట్టిల్లిపోయి మరణించాడండి. దేవుని వాక్యాన్ని బోధిస్తూ, దేవుని వాక్యాన్ని తెలియచేస్తూ, ఎందుకు దైవజనులు ఇలా ఉన్నారు, ఎందుకు దేవుని సన్నిధికి వస్తున్న విశ్వాసులు ఈ రీతిగా బ్రతుకుతున్నారని వారికి తెలియచేసే ఒక దైవజనుని యొక్క గలం ఆగిపోయింది. ఎందుకు ఆగిపోయిందో కూడా నేను మీతో పంచుకుంటాను. చెదిరిపోవటానికి అసలు కారణాలు ఏమై ఉన్నావో ప్రభువు మనస్సు విప్పి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడునుగాక. చదువుదాం ఆ పదాన్ని. మత్తయి సువార్త 9వ అధ్యాయం 36వ వాక్యాన్ని చదువుకుందాం. నువ్వు ఎందుకు చెదిరిపోతున్నావో, నీ హృదయం ఎందుకు చెదిరిపోతుందో, నీ కుటుంబం ఎందుకు చెదిరిపోతుందో ఆ వాక్యం ద్వారాగా ప్రభు మనతో మాట్లాడాలని ఎదురు చూస్తూ ఉన్నాడు. చూడండి, యెషయా గ్రంథం మత్తయి సువార్త 9వ అధ్యాయం 36వ వాక్యాన్ని చదువుకుందాం. ఆయన జనసమూహమంతటినీ చూచి వారు కాపరి లేని గొర్రెల వలె విసిగి చెదరి ఉన్నందున వారి మీద మరోసారి కనికరపడి, ఎందుకు చెదిరిపోతున్నావో తెలుసా? పేరుకు నువ్వు సమూహంగా ఉన్నావు, పేరుకు చెప్పుకోవటానికి నీది పెద్ద కుటుంబమే, పేరుకు ఒక మందగా ఉన్నాం మనం, కానీ చెదిరిపోతున్నాం, చెదిరిన అనుభవాలలో ఉన్నాం. ఎందుకో తెలుసా? కుటుంబాన్ని నడిపించటానికి ఒక మంచి నాయకుడు లేడు, మంచి యజమాని లేడు కుటుంబాన్ని నడిపించటానికి. ఆ నడిపించే యజమాని అడుగు జాడలలో కుటుంబం నడిపించబడడం లేదు, సమూహం నడిపించబడడం లేదు. సమాజంలో ఒక మంచి నాయకుడు లేడనుకోండి, సమాజం ఏమైపోతూ ఉంటుంది? చెదిరిపోతుంది. సమాజం చెదిరిపోతూ ఉంటుంది. సమూహాన్ని చూచాడు, కాపరి లేని సంఘం ఉందండి. ఇప్పుడు ఈ సంఘంలో విశ్వాసులు ఉన్నారు. ఈ సంఘాన్ని నడిపించి, ఈ సంఘాన్ని ఒక మంచి క్రమములోనికి తీసుకొని వచ్చి, ఈ సంఘాన్ని మంచి ఉపదేశంతో పోషించి, ఈ సంఘాన్ని సరైన దారిలో పెట్టలేని ఒక కాపరి లేకపోతే ఈ సంఘం ఏమైపోతుంది? చెదిరిపోతుంది. ఈ సంఘం చెదిరిపోతుంది, చెదిరిపోయే అనుభవాలలోనికి వచ్చేస్తుంది.
అందుకని కుటుంబాన్ని నడిపించటానికి ఒక మంచి యజమానిని దేవుడు ఇచ్చాడండి. సమాజాన్ని నడిపించటానికి ఒక మంచి నాయకుడిని దేవుడు ఎన్నుకున్నాడు. సమూహాన్ని నడిపించే ఒక మంచి నాయకుడిని, నడిపించే మంద కాపరి లేకపోతే మందంతా ఏమైపోతుంది? చెదిరిపోతుంది. నీకు ఆలోచన చెప్పేవారు లేరండి, అందుకే చెదిరిపోతుంది. నిన్ను ధైర్యపరిచేవారు లేరు, అందుకే నువ్వు చెదిరిపోతుంది. నిన్ను పలకరించి పరామర్శించి సరైన దారిలో నడిపించే వారు లేరు, అందుకే నువ్వు చెదిరిపోతా ఉన్నావు. నీ జీవితం చిన్న భిన్నమైపోతా ఉంది. కాపరి లేని స్థితిలో ఉన్న, అనుభవాలలో ఉన్న నిన్ను దేవుడు మరలా గుర్తు చేసుకొని, మరలా జ్ఞాపకం చేసుకొని, నీ మీద కనికరపడి, నీ మీద జాలిపడి ఓ మంచి మార్గంలో నిన్ను నడిపించి చెదిరిన నీ బ్రతుకును ఒకే చోట పోగు చేసి నిన్ను బాగు చేయాలని, నీ కుటుంబాన్ని కట్టాలని ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడండి. నువ్వు చెదిరిపోయావు తల్లి, నువ్వు విసిగిపోయావు. నువ్వు ఎందుకు చెదిరిపోయావో ఆలోచించే తల్లి, నువ్వు ఎందుకు విసిగిపోయావో ఆలోచించే. ఈరోజు నీకు అర్థమవుతుంది. నీ జీవితాన్ని మరలా కట్టుకోవాలని ఓ ఆశ నీకు కలుగుతుంది. చెదిరిపోయిన స్థలంలో ఒకవేళ నువ్వు ఉంటే, నాయకత్వం క్రింద నువ్వు సరిగ్గా నడిపించబడలేకపోతే, కాపరి అడుగుజాడలలో నువ్వు ఉండకపోతే నువ్వేమైపోతావో తెలుసా? న్యాయాధిపతుల పుస్తకం 21వ అధ్యాయం 25వ వాక్యాన్ని చూడండి. న్యాయాధిపతుల పుస్తకం 21వ అధ్యాయం 25వ వాక్యాన్ని చదువుకుందాం. ఆ దినములలో ఇశ్రాయేలీయులకు రాజు లేడంట. ఉన్నాడా? లేడని ఉందా? ఉందనుందా? లేడనుందా? లేడు. నడిపించే నాయకుడు లేడు. ప్రతివాడును నడిపించే వ్యక్తి లేకపోతే ఇష్టానుసారంగా జీవిస్తాం మనం. భయం చెప్పే వ్యక్తి లేకపోతే జీవితాన్ని కట్టుకున్నట్లుగానే ఉంటాం, కానీ కట్టుకోలేము. నడిపించే నాయకుడు సరైన, ఎవరి జీవితం వారిది. నా ఇష్టం నాది, నా బ్రతుకు నాది, నా ఆలోచన నాది. నువ్వెవడవయ్యా నాకు చెప్పటానికి? మీరెవరయ్యా మాకు చెప్పటానికి అని మనమందరం కూడా మన ఇష్టానుసారమైనటువంటి మార్గాలలో, బ్రతుకులలో బ్రతుకుతాం మనం. నాయకుడు లేకపోతే, నాయకత్వం సరైనదిగా లేకపోతే, కుటుంబాన్ని నడిపించే యజమానుడు సరైనటువంటి వాడు కాకపోతే, ఆ కుటుంబంలో ఉన్న వారందరూ ఎవరి ఇష్టానుసారంగా వారు బ్రతుకుతారు, ఎవరు ఇష్టానుసారంగా వారు జీవిస్తారు, ఎవరు ఇష్టానుసారంగా వారు త్రొట్టిల్లిపోతారు. నువ్వు మంచి తల్లివిగా ఉండాలి. కుటుంబాన్ని నడిపించే నాయకుడు ఒక మంచి తండ్రిగా వారు బ్రతికి చూపించాలి. నడిపించబడే పిల్లలు కూడా మంచి దారిలో బ్రతుకుతారండి, మంచి దారిలో బ్రతుకుతారు వారు. కానీ ఈరోజు మనం ఎలా బ్రతుకుతున్నాం? మనం ఎలా బ్రతికి చూపిస్తా ఉన్నాం? మనం ఎలా బ్రతికి చూపిస్తా ఉన్నాం? బాయ్, వాక్యం విను బాయ్, ఇక్కడ మనసు పెట్టు. మంచి మార్గంలో మనం నడిపించబడాలి. మంచి మార్గంలో మనం నడిపించబడాలి అంటే మనకు ఒక మంచి నాయకుడు ఉండాలి, మంచి కాపరి ఉండాలి. మనకి మంచి కాపరి. అప్పుడు మనం చెదిరిపోము, అప్పుడు మనం త్రొట్టిల్లిపోము. ఎందుకంటే మనల్ని నడిపించే నాయకుడు మనల్ని మంచి మార్గంలో నడిపిస్తాడు. రాజు లేకపోతే మన ఇష్టానుసారంగా మనం ప్రవర్తిస్తాం. భయం చెప్పే వ్యక్తి లేడు, సరైన త్రోవను చూపించే వ్యక్తి లేడు, సరైన దారిలో క్రమములో పెట్టే వ్యక్తి లేడు. అందుకని మనం ఇప్పుడు ఏమైపోతున్నాం? చెదిరిపోతా ఉన్నాం మనం. ఆ చెదిరిన అనుభవాలలో ఉన్న మనలను ఈరోజు దేవుడు ఈ స్థలములోనికి ఎందుకు తీసుకొని వచ్చాడో తెలుసా? నీవు పోగు చెయ్యబడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నువ్వు బాగుపడాలి.
నువ్వు నీ కుటుంబాన్ని, నీ బ్రతుకును కట్టుకోవాలి. దేవుడు ఎదురు చూస్తా ఉన్నాడు. ఇంకొక మాట చదువుకుందాం. ఏంటి ఆ మాట అంటే, ఏమండి, చెదిరిపోవటానికి కారణాలు అసలు ఏమిటి? ఈరోజు పరిశీలన చేయి. చెదిరిపోవటానికి కారణాలు ఏంటి? యోహాను సువార్త 10వ అధ్యాయం 12వ వాక్యాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 10:12. ఎందుకు చెదిరిపోతున్నామో అందరం చాలా జాగ్రత్తగా ఈ వాక్యాన్ని వింటే మనకు అర్థమైపోతుంది. జీతగాడు గొర్రెల కాపరి కాడు కనుక గొర్రెలు తనవి కానందున తోడేలు వచ్చుట చూచి గొర్రెలను విడిచిపెట్టి పారిపోవును. తోడేలు అదిగదిగదిగది చెదిరిపోవటానికి కారణం ఏంటో తెలుసా? జీతగాడు అనే కాపరి అడుగుజాడలలో మనం నడుస్తున్నాం. జీతగాడే. జీతానికి వచ్చిన వాడు మంద మీద దృష్టి పెట్టడు. జీతానికి వచ్చినటువంటి వ్యక్తి మందను లక్ష్యముంచడు. జీతానికి పని చేసేవాడు మంద అనుభవాలను, ఏమండి, మందకు సరైనటువంటి అనుభవాలు నేర్పించలేడు. జీతగాడే. నువ్వు ఈరోజు జీతగాని యొక్క అడుగుజాడలలో నడుస్తూ ఉన్నావా? ఒకవేళ జీతగాని యొక్క మందను నడిపించే వ్యక్తిని కాపరివిగా ఎన్నుకున్నావా? అయితే నీ బ్రతుకంతా నష్టమైపోతూ ఉంటుంది. జీతానికి పనిచేసేవారి దగ్గర ఉన్నారా మీరు? ఆ మంద కోసం ఆ జీతగాడు ప్రాణం పెట్టలేడు. ఆ మందను సరైన త్రోవలో నడిపించలేడు. ఎందుకంటే అతనికి కావలసింది జీతం. జీతానికి మాత్రమే పనిచేసే కాపరి అనుభవాలలో మనం ఉంటే ఎప్పటికీ పరలోకానికి చేరుకోలేం మనం. అతని మనసంతా మంద మీద ఉండదు, జీతం మీద ఉంటుంది. అతని మనసంతా దేని మీద ఉంటుందో తెలుసా? ఏమండి, తోడేలు వచ్చినప్పుడు మందకు నాకు ఎటువంటి సంబంధం లేదు. తోడేలు ఎప్పుడైతే వస్తుందో మందలోనికి, మంద చెదిరిపోతుంది. నువ్వు ఎందుకు చెదిరిపోతున్నావంటే గొర్రె చర్మం కప్పుకున్నటువంటి తోడేలు మనలోనే ఉంటూ ఉన్నా మనం గ్రహించలేకపోతా ఉన్నాం. నిన్ను సరైన దారిలో నడిపించాలని, క్రమంలో నడిపించాలని, నిన్ను మంచి నాయకునిగా, ఏమండి, కుటుంబ యజమానిగా ఉన్నటువంటి వ్యక్తి ఏమని నడిపించాలని అనుకుంటూ ఉన్నా నువ్వు నడవలేకపోతా ఉన్నావు, నడిపించబడలేకపోతా ఉన్నావు. నీ అనుభవాలు అన్నీ వేరుగా ఉన్నాయి, నీ ఆలోచనలు వేరుగా ఉన్నాయి. వాటిని గ్రహించిన దేవుడు తన ఆలోచనలోనికి మార్చుకోవాలని, తన ఆలోచనలోనికి నిన్ను చేర్చుకోవాలని అనుకుంటూ ఉంటే మనం ఏం చేస్తా ఉన్నాం? జీతగాని అడుగుజాడల్లో నడుస్తూ ఉన్నాం. మందను విడిచిపెట్టి పారిపోయే కాపరుల యొక్క అడుగుజాడలలో మనం ఉన్నాం. శ్రమైన, కష్టమైన, కన్నీరైనా, బాధైనా, ఇరుకైనా, ఇబ్బంది అయినా, వేదనైనా, ఏదైనా సరే కనిపెట్టుకునే కాపరిని ఈరోజు ఏ సంఘము నమ్మలేకపోతా ఉంది. ఏ విశ్వాసి నమ్మడం లేదు. పైకి మెరుగులు చూపించి, పైనంతా కూడా ఇది చేసి అది చేసే వ్యక్తులనే ఈరోజు అంటి పెట్టుకుంటుందే కానీ మా కాపరి మా కొరకు ఏ రీతిగా ఆవిరైపోతున్నాడు, మా కాపరి మా కొరకు ఏ రీతిగా నలగొట్టబడతా ఉన్నాడు, మందను నడిపించే మా కాపరి సరైన వాడు కాదా, లేకపోతే జీతానికి వచ్చిన వాడా అని సరిచూసుకోలేకపోతా ఉన్నారండి. ఈరోజు జీతగాడు కాపరి కాదు. తోడేలు వచ్చుట చూచి పారిపోతూ ఉంటే మందను విడిచి, దావీదును చూడండి, మంద కాపాడబడాలని తోడేలు వచ్చిన, ఎలుగుబంటి వచ్చిన, సింహం వచ్చిన కాపాడుకున్నాడండి. క్రూరమైన తోడేలు స్వభావం ఎలా ఉంటుందో తెలుసా? క్రూరమైనటువంటి తోడేలు అంటది, క్రూరమైనటువంటి తోడేలు అంట. ఆ తోడేలు చేతికి మందను అప్పగించి కాపరి ఈరోజు పక్కకి వెళ్ళిపోతూ ఉన్నాడు, పక్కకి తొలగిపోతూ ఉన్నాడండి. అందుకే మందంతా చెదిరిపోతా ఉంది. నువ్వు చెదిరిన అనుభవాలలో ఉన్నావు, నువ్వు చెదిరిపోయావు, నీ ఆలోచన చెదిరిపోయింది.
అంతా చెదిరిపోయిందండి ఈరోజు. నువ్వు బ్రతికినా నీ బ్రతుకంతా వ్యర్థమైపోతా ఉంది, వేస్ట్ అయిపోతుంది. నువ్వు దేని కొరకు బ్రతుకుతున్నావో నీకు అర్థం కావడం లేదు. క్రమం ఏది, నడిపింపేది, విధానం ఏది, ఆ భక్తి జీవితం ఏది? ఇంకొక పదాన్ని కూడా మనం చూద్దాం. కీర్తన గ్రంథం 23వ అధ్యాయం 1వ వాక్యం ఏమని వ్రాయబడి ఉందో తెలుసా? దావీదు జీతానికి పనిచేసే కాపరిని ఎన్నుకోలా, జీతానికి పనిచేసే కాపరిని ఎన్నుకోలా. యెహోవా నా కాపరి, నాకు లేమీ కలుగదు. దావీదు ఎవరిని కాపరిగా ఎన్నుకున్నాడో తెలుసా? కట్టువాడిని, పోగు చేయువాడిని, బాగు చేయువాడిని ఆయన్ని కాపరిగా ఎన్నుకున్నాడండి. అయ్యా, నువ్వు నా కాపరిగా ఉన్నావయ్యా. ఇంకా ఈ లోకంలో ఉన్న కాపరులందరూ ఎందుకయ్యా? నువ్వే నిజమైన కాపరివి కదయ్యా, నువ్వే నిజంగా కాపాడేవాడివి కదయ్యా, నువ్వే నిజమైనటువంటి కాపరివిగా ఉన్నావు కనుక నేను నీ అడుగు జాడల్లో నడుస్తానయ్యా, నీ అడుగు జాడల్లో నడుస్తానయ్యా. నేను దావీదు దేవుణ్ణి కాపరిగా చేసుకున్నాడండి. జీతగాడిని కాదు కాపరిగా ఎన్నుకుంది. మనం ఎవరిని ఎన్నుకుంటున్నాం? కాపరులుగా. ఎవరిని ఎన్నుకొని మనం చెదిరిపోయినటువంటి అనుభవాలలో ఉంటూ ఉన్నామండి. నిజంగా దావీదు దేవుణ్ణి కాపరిగా ఎన్నుకున్నట్లుగా ఈరోజు మనం కూడా ఏమండి నిజమైనటువంటి ఆ కాపరి లక్షణాలు కలిగినటువంటి వారిని మనం ఎన్నుకొని వారి అడుగుజాడల్లో మనం నడిపించబడగలిగితే నువ్వు స్థిరపడతావు. దేవుడు నీ కోసం ఏదైనా చేయగలుగుతాడని, నీ జీవితంలో ఉన్న కథంతా ఆయన మార్చగలుగుతాడని నువ్వు విశ్వసిస్తావు. నీ జీవితంలో ఉన్న భ్రష్టత్వాన్ని నువ్వు ఏమండి కాపాడుకుంటావు. ఆ స్థితిలో నుండి మనం కాపాడుకుంటాం. యెహోవాను నిజంగా మనం కాపరిగా చేసుకోగలుగుతున్నావా? నేను ఒక విషయం చెప్తాను. నీ కుటుంబం ఎంత పెద్దదైనా కావచ్చు, నీ కుటుంబం ఎంత పెద్దదైనా కావచ్చు, నీ కుటుంబంలో ఉన్న మంద ఎంత పెద్దదైనా కావచ్చు, సంఘంలో మంద ఎంత పెద్దదైనా కావచ్చు, నీకు చెప్పుకోవడానికి చుట్టాలు పక్కాలు ఎంత విస్తారంగా దేశ విదేశాల్లో ఉండొచ్చు, నీ సమూహం పెద్దదవచ్చు. అది ఎప్పటి వరకు తెలుసా? తోడేలు రానంత వరకే. అవునా కదా? తోడేలు రానంత వరకు చెప్పుకోవటానికి నీ సమూహం పెద్దది, నీ కుటుంబం పెద్దది. తోడేలు వస్తే మందంతా చెదిరిపోయింది. అవునా కదా తమ్ముడా? అవునా కదయ్యా? తోడేలు ఎప్పుడైతే మందలోనికి అడుగు పెడుతుందో మందంతా చెదిరిపోతుంది. ఒక్క గొర్రె కూడా ఉండదు, ఒక్క గొర్రె కూడా ఉండదు, ఒక్క ఆత్మ కూడా ఉండదు, ఒక్క వ్యక్తి కూడా ఉండడు. తోడేలు రాకుండా, ఒకవేళ వచ్చినా తోడేలు నుండి నిన్ను కాపాడే కాపరిని నువ్వు ఏమండి కలిగి ఉన్నావు. నువ్వు కలిగి ఉన్నావు తల్లి. కనుక నువ్వేం చేయాలో తెలుసా? ఆ నిజమైనటువంటి కాపరి ఎవరో తెలుసా? ఈ లోకంలో ప్రభువే. యేసయ్య ఒక్కడే నిజమైన కాపరి, ఇంకెవరు లేరండి. యేసయ్య ఒక్కడే నిజమైన కాపరి. కనుక ఆ కాపరిని నువ్వు ఆధారం చేసుకొని నువ్వు ఆనుకోగలిగినప్పుడు నీ కుటుంబం చెదరినా మరలా ఆయన కడతాడు. నువ్వు బాగుపడకూడదు అని ఎవరు కోరుకున్నా నిన్ను ఆయన బాగు చేస్తాడు. నువ్వు పోగు చేయబడకుండా ఉండాలి అని ఎవరు నిర్ణయించినా ఆయన నిన్ను మరలా పోగు చేస్తాడండి. నీకోసం ఏదైనా చేస్తాడు ఆయన, నీకోసం ఏదైనా చేయగలడండి. ఎవరు ఇంతవరకు చేశారు? నిన్ను నీ దగ్గర ఉంటేనే బలమైన, ఆరోగ్యమైన, అందమైన, డబ్బు అయినా ఏదైనా నీ దగ్గర ఉంటేనేనండి. ఈరోజు ఎక్కువగా నీ దగ్గర ఆరోగ్యం ఉండొచ్చు, ఉండకపోవచ్చు, అందం ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ డబ్బు లేకపోతే నిన్ను సమాజంలో ఎవ్వరూ గౌరవించలేరు, నిన్నెవ్వరూ గుర్తించలేరు, నీకెవ్వరూ విలువ ఇవ్వలేరండి. నేను తెలుసుకున్న నీతి అదొక్కటే. అవునా కదా? నీ మంచితనానికి మార్కు లేదు ఈరోజు. నీ మంచితనం ఈరోజు వేస్ట్, ఎక్కడా పనిచేయదు నీ మంచితనం. నీ దగ్గర డబ్బు ఉందా లేదా? నీ దగ్గర డబ్బు ఉంటే ఈరోజు నువ్వు ఎదుటి వ్యక్తి కన్నులకు మంచిగా కనబడతావు.
ఇది సంఘంతో చెప్పే మాటలే కదా, లైవ్ చూస్తున్నారు చాలామంది, వాళ్ళు కూడా వింటున్నారు ఈ మాటలన్నీ. చాలా జాగ్రత్తగా మీరు ఆలోచన చేయాలి ఈరోజు వర్తమానాన్ని, వాక్యాన్ని. నీ మంచితనం అయినా, నీ పలుకుబడి అయినా, నీకున్నది ఏదైనా కానీ అది వేస్ట్. నీ దగ్గర డబ్బు లేకపోతే సమాజం గుర్తించదు, నీకు విలువ ఇవ్వదు, సమాజం నీ మాట లెక్క చేయదు, ఆఖరికి నీ కుటుంబీకులే నిన్ను విడిచి వెళ్ళిపోయే పరిస్థితి వచ్చేస్తుంది. ఎందుకండి? ఒకానొక దినాన సమకూర్చుకున్న డబ్బు అయినా, సంపాదించిన డబ్బు అయినా, అది మనది కాదు అని మనకు తెలిసిన ఈ లోకంలో విడిచిపెట్టి మనం వెళ్ళిపోవాలి. డబ్బు ఒకవేళ సమకూర్చుకున్న దాన్ని మనం తీసుకుని వెళ్ళగలుగుతామా? లేదు కదా. అది ఈ లోకంలోనే విడిచిపెట్టాలి కదా. ఈ లోకంలోనే దిగంబరిగా వచ్చిన మనం దిగంబరిగానే వెళ్ళాలి కదా. అది తెలిసినా కానీ ఈ రోజుల్లో మనం డబ్బును ప్రేమించినంతగా మనిషిని ఎవరు ప్రేమించలేకపోతా ఉన్నారు. డబ్బుకు విలువిచ్చినంతగా ఈ లోకంలో ఎవరు మనిషికి విలువ ఇవ్వలేకపోతున్నారు. డబ్బు కోసం కుటుంబాలను చెదరగొట్టుకుంటున్నారు. దేవుడు మరలా మనల్ని సమకూరాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. త్వరగా అపోస్తుల కార్యం 20:29, నేను వెళ్ళిన తరువాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశిస్తాయి, నాకు తెలియను ఆ విషయం, వారు మందను కనికరించరు, మరియు తోడేళ్ళ మాటలు ఎలా ఉంటాయంటే వంకర మాటలు అంట. మంద మీద జాలి ఉండదంట. అయ్యో మంద, నడిపించే కాపరి చాలా భారంతో కట్టాడే అని ఆ మంద మీద ఈ తోడేళ్లకు జాలి ఉండదంట, దయ ఉండదంట, కనికరం ఉండదంట, కటాక్షం ఉండదంటండి. వారికి ఉన్న ఆలోచన ఏంటో తెలుసా? మంద చెదిరిపోవాలి, మందంతా తొలగిపోవాలి, మంద ఉన్న దారి ఏమండి వంకర మార్గంగా నడిపించాలి అని ఆ తోడేళ్ళు బయలుదేరి ఎలా బయలుదేరుతున్నాయో తెలుసా? గొర్రె చర్మాన్ని కప్పుకొని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చేతులు ఊపుతూ చెప్దాం గట్టిగా హల్లెలూయా. నిద్రపోయే వాళ్ళు చెప్దాం హల్లెలూయా. పండుకోమాకండి, చాలా భారంతో వచ్చాయి ఈరోజు వాక్యం చెప్పాలని. నా మాటలు మీకు నిద్రపోయేటట్లుగా ఉన్నాయా? నిద్ర తెచ్చే మాటలాగా ఉన్నాయా? భారంతో కూడిన మాటలాగా ఉన్నాయా? మీరు నిద్రపోతే ఈరోజు నేను చెప్పిన వాక్యం వేస్ట్ అయిపోతుంది. ఎవరికి చెప్తున్నట్లుగా నేను ఈరోజు వాక్యం నేను ఎవరికి నేర్పిస్తున్నట్లు, ఎవరితో పంచుకున్నట్లుగా? తోడేళ్ళు గొర్రె చర్మాన్ని కప్పుకొని మందలోనికి వస్తున్నాయంట. చర్మం గొర్రెదే కానీ స్వభావం తోడేలు. పైకి చూడటానికి గొర్రె కానీ మాట తోడేలు. కన్నులకు రమ్యంగానే ఉంది, తిన్నాక కదా అవ్వకు తెలిసింది చచ్చింది బ్రతికింది. దేవుడు చెప్పాడు నేను ఇంకా చావలేదు కదా అంటే అసలు దేవుని సన్నిధిలో నుండి తొలగిపోతారని అర్థం. దేవునితో సహవాసంలో నుండి తొలగిపోతారని అర్థం. ఏదేను తోట నుండి వెలివేయబడతారని అర్థం. చూడటానికి రమ్యంగానే ఉంది పండు, తిన్నాక కదా తెలిసింది. ఈ రోజుకి బ్రతుకులు మార్చబడాల, ఈ రోజుకి కట్టబడాల. మంచి మాట మనిషిని ఏమంటే ఆకర్షించట్లేదు ఈ రోజుల్లో. ఏ మాటలు ఆకర్షిస్తావు? ఏ మాటలు ఆకర్షిస్తూ ఉన్నాయి? సమాజానికి ఉపయోగపడే మాటలు చెప్తుంటే ఎవరు లక్ష్య పెట్టట్లేదు, ఎవరు వినడం లేదు, త్రోసేస్తున్నారు, చిన్న చూపుగా చూస్తూ ఉన్నారు, చిన్న చూపుగా చూస్తూ ఉన్నారండి. ఈరోజు మంచి మార్గం, అమ్మా 9:50కి సంఘంలో ఉండాలి. ఎవరుంటున్నారు? 12:30 కల్లా ఆరాధన ముగించబడుతుంది. కానీ కరెక్ట్గా అనుకున్న టయానికి సమయానికి ఎవరు ఉంటున్నారండి మందిరంలో? ఎవరు రాగలుగుతున్నారు ఈరోజు మందిరంలో? ఎవరు ఇష్టానుసారంగా వారు వస్తున్నారు, ఎవరు నచ్చినట్లుగా వారి భక్తి జీవితాన్ని ప్రదర్శిస్తూ ఉన్నారు. ఇక్కడ మీ భక్తి జీవితాన్ని మీరు ప్రదర్శిస్తే నడిపించే కాపరి ఎందుకండి ఇంకా సంఘంలో? నడిపించే నాయకుడు ఎందుకు ఇంకా సంఘంలో? వేస్టే కదా. నేను వేస్టే కదా సంఘంలో. ఆలోచించేద్దాం మనం.
అమ్మ ఇది మంచి మార్గం, ఇది సరైన మార్గం, ఇలా ఉండాలి, ప్రార్థన జరుగుతుంది, ఆరాధన జరుగుతుంది. అమ్మ సంఘంలో ఈ వారం ప్రార్థన ఉంది, ఎంతమందికి తెలియజేస్తున్నామండి? వినగలుగుతున్నారా? దైవజనుడు చెప్పిన మాటను లక్ష్య పెట్టగలుగుతున్నారా? పెడచెవిని పెడతా ఉన్నారు, పెడచెవిని పెట్టేస్తూ ఉన్నారండి. ఎవరికి నచ్చినట్లుగా వారు చేస్తూ ఉన్నారు, ఇష్టం ఉంటే వస్తున్నారు, కష్టమైతే రావడం లేదు. ఏందమ్మా అంటే ఆమె రాలేదు కాబట్టి నేను ఆమెతో నీకెందుకు తల్లి, ఒకరితో నీకెందుకమ్మా, ఒకరితో నీ బ్రతుకుని కంపేర్ చేసి దేవుడు నిన్ను డిజైన్ చేశాడా? నీ రూపం నీదే కదా తల్లి, నీ కుటుంబం నీదే కదా, ఒకరితో నువ్వెందుకు కంపేర్ చేసుకుంటున్నావు? అట్లాంటివి దేవుడు లక్ష్య పెట్టడండి. మన స్వభావం మారాలి, మనం సంపూర్ణంగా గొర్రె స్వభావంలోనికి రావాలి, తోడేళ్ళ స్వభావం తొలగాలి. నడిపించే కాపరి ఎన్ని ఎదురు దెబ్బలైనా, ఎన్ని ఓటుపాట్లైనా మీ దాకా ఎందుకు రానివ్వట్లేదో తెలుసా? మీ మీద ఎందుకు భారం అనేటువంటిది పెట్టట్లేదో తెలుసా? మీ పరిస్థితులన్నీ నాకు తెలుసు కాబట్టి, కాపరికి తెలుసు కాబట్టి, కాపరి ఒక్కడే నలిగిపోతున్నా, చిత్రవద అనుభవిస్తున్నా, ఎందుకు సంఘం దాకా ఏది తేటలేదో తెలుసా కాపరి? ఒక్కసారి అలా చేతులు ఊపుదాం గట్టిగా, హల్లెలూయా హల్లెలూయా. గొర్రె చర్మాన్ని ఒకవేళ ధరించుకున్నా ఆ తోడేళ్ళ యొక్క స్వభావం మంద మీద జాలి ఉండదు, కనికరం ఉండదు. ఎంతో కష్టపడ్డాడే, ఎంతో ప్రయాసపడ్డాడే, దేవారాత్రంలో నిద్రాహారాలు మాని ఒక్క పూట అన్నం కోసం ఇదే గుంటూరు వీధుల్లో తిరిగినటువంటి వ్యక్తిని నేను. ఈ నల్లపాడు సెంటర్లో తిరిగినటువంటి వాడని నేను. ఒక్క పూట ఎవరైనా అన్నం పెడతారేమో అని ఎదురు చూసిన బ్రతుకు నాది. అట్లాంటి బ్రతుకులో నుండి దేవారాత్రములు కన్నీరు వర్షంలో ఇదే మందిరంలో పండుకున్నానండి. పట్టా కప్పుకొని మందిరం అంతా పై కప్పు తీసేసి ఎవరు ఒక్క రూపాయి కూడా సహాయం చేయకపోతే, ఆ పైన మందిరం వేసుకోవటానికి సరైనటువంటి ఆధారం లేక ఎవరు ఇవ్వకపోతే, ఇదే స్థలంలో, ఇదే మందిరంలో, ఇదే ప్రాంతంలో ఏమండి పట్టా కప్పుకొని, దుప్పటి కూడా లేకుండా పట్టా కప్పుకొని పండుకున్న బ్రతుకండి నాది. అట్లాంటి జీవితం. దేవుడి రోజు ఆరాధించుకోవటానికి ఇంత విశాలమైన మందిరం ఇస్తే ఆరాధించటానికి రాలేనటువంటి జీవితాలు మనవి, అట్లాంటి బ్రతుకులు మనవి. దేవుడు చూస్తూ ఉన్నాడండి, దేవుడు చూస్తూ ఉన్నాడు. చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. ఎందుకంటే వచ్చే దినాలన్నీ మంచివి కాదు, అది వచ్చే రోజులన్నీ మంచి దినాలు కాదవి. తోడేళ్ల మధ్యలోనికి పంపిస్తున్నట్లుగా గొర్రెలుగా దేవుడు మనల్ని పంపించాడండి. గురుగుల మధ్యలో ఉన్నాం మనం, మంచి గోధుమలుగా ఉన్నాం, కానీ మనం గురుగు అయిపోకూడదు, మనం గురుగ్గా మారిపోకూడదండి. మన జీవితం ఏంటి, అసలు ఏమై ఉంది మన జీవితం? లక్ష్య పెట్టుకోవాలి. ఈ ప్రాంతంలో మన విశ్వాసులు, మన సంఘం చాలా పెద్దది. ఒక్కొక్క ఆత్మను రక్షించిన ఈరోజు బయట టెంట్ వేసి ఎల్ఈడి టీవీ పెట్టేటువంటి సంఘంగా మారేది మనది. ఒక్కళ్ళు కూడా పని చేయట్లేదు సరి, ఒక్కళ్ళు కూడా సరిగ్గా ఒక్క ఆత్మను కూడా రక్షించలేకపోతున్నారండి. ఎందుకు? ఇంకొక పదం కూడా చూద్దాం, ముగించుకుందాం. మంచి కాపరి, మనం ఆరాధించే దేవుడు కదా. ఆ ఆరాధించే దేవుడు ఏమై ఉన్నాడో తెలుసా? గొర్రెను పేరు పెట్టి పిలిచే దేవుడిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. నిన్ను గొర్రెగా ఏమండి చేయటమే కాదు, కానీ పేరు పెట్టి పిలిచే గొర్రెగా ఉన్నాడు. నేను ఆయన పేరు పెట్టి పిలవకపోతే నువ్వు ఎవరికి తెలుస్తావండి? ఇప్పుడు నేనున్నానండి, రవి బ్రదర్గా ఈ ప్రాంతంలో ఉన్నా. నా పేరు మీలో చాలామందికి తెలియదు అనుకోండి, నన్ను మీరు చదవలేదు అనుకోండి, నా స్వభావం మీకు తెలియదు అనుకోండి, మీరు ఏం చేస్తారు? నన్ను పేరు పెట్టి పిలవగలుగుతారా? నా గురించి మీకు తెలిస్తే, నా స్వభావం మీకు తెలిస్తే, నాతో మీరు జర్నీ చేస్తే, ప్రయాణం చేస్తే మీరు 10 మందికి చెప్పగలుగుతారు పలానా రవి బ్రదర్ ఎవరో అని. పలానా రవి బ్రదర్ ఎవరని పేరు పెట్టి మీరు సమాజంలో సాక్ష్యం చెప్పగలుగుతారండి. మనం ఆరాధించే దేవుడు కూడా మనల్ని ఏమండి పేరు పెట్టి పిలిచే దేవుడిగా ఉన్నాడు. అబ్రహామును పేరు పెట్టి పిలిచాడు. అబ్రహామా, నీ సంతానాన్ని ఆకాశ నక్షత్రాల వలె చేస్తానయ్యా. ఇంతవరకు నీ పేరు అబ్రాహాం, ఇప్పుడు అబ్రాహాముగా ఉండదు, అబ్రహాము అని పిలువబడతావు. నీ సంతానము ఇసుక రేణువుల వలె విస్తరిస్తుందయ్యా అని పేరు పెట్టి పిలిచాడండి. నువ్వు మందలో ఉండటం కాదు, మందలో నీ పేరు మందకు తెలియబడాలి.
దేవునికి మహిమ కలుగునుగాక. నువ్వు మందగా ఒక వ్యక్తివిగా ఉండటం కాదండి, మందలో నీ పేరు తెలియబడాలి. నీ పేరు తెలియజేయబడేటట్లుగా నువ్వు ప్రవర్తించాలి, జీవించాలి. సమూయేలుని దేవుడు పేరు పెట్టి పిలవలేదా? శారాను దేవుడు పేరు పెట్టి పిలవలేదా? పేరు పెట్టి పిలిచి వారిని ఏం చేశాడండి? నీకున్న సమస్యను బట్టో, నీకున్నటువంటి ఇబ్బందిని బట్టో, నీకున్న వేదనను బట్టో నువ్వు సహవాసాన్ని విడిచిపెట్టాలనుకుంటున్నావు, దేవునికి దూరం అయిపోవాలనుకుంటున్నావు, దేవుణ్ణి ఏమండి విడిచిపెట్టాలనుకుంటున్నావు. అలా విడిచిపెట్టబడినటువంటి నిన్ను దేవుడు విడిచిపెట్టినట్టుగానే ఉంచడు. ఏం చేస్తాడో చెప్పనా? నిన్ను వెతుకుతాడు. దేవునికి మహిమ కలుగునుగాక. 100 గొర్రెల్లో ఒక గొర్రె తప్పిపోతే దావీదు ఏం చేశాడండి? వెతికాడు. మంచి కాపరికి ఉన్న లక్షణాలు అవే. కాపరికి ఎట్లాంటి లక్షణాలు ఉన్నాయో లేదో మనం గ్రహించాలండి. నేను పేరు పెట్టి కాపరి పిలుస్తున్నారా? ఒకవేళ నువ్వు సహవాసంలో లేకపోతే, నువ్వు విడిచిపెట్టబడినటువంటి అనుభవాలలో ఉంటే నిన్ను వెతకటం ప్రారంభిస్తున్నాడా? నిన్ను వెతుకుతున్నాడా? ఇవన్నీ ఎవరిలో ఉన్నాయో తెలుసా? మంచి కాపరిలో ఉన్నాయి. ఈ మంచి కాపరి లక్షణాలు ఎవరు కలిగి ఉన్నారో తెలిసి ఈ లోకంలో ఎవరూ లేరు, ఒక్క యేసుక్రీస్తే. మంచి కాపరి తన గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టేస్తాడంట. మన కొరకు ఆయన ప్రాణం పెట్టేశాడండి. నిన్ను పేరు పెట్టి పిలిచి ఆయన సొత్తుగా చేసుకున్నాడండి. నువ్వు ఆయన జనాంగంగా మార్చబడ్డావు. నువ్వు సమస్యల్లో కూరుకుపోయిన అందరూ విడిచినా నిన్ను ఆయన వెతకటం ప్రారంభించాడు. నువ్వు ఎక్కడున్నావు? నిన్ను కనుగొన్నాడండి. నిన్ను చూసిన దాకా ఆయనకి నిద్ర రాదు. అసలు నిన్ను చూడాలి, నువ్వు ఎక్కడున్నావు, ఎలా ఉన్నావు అని తెలుసుకోవాలని ఎదురు చూస్తూ ఉంటాడు ఆయన ఎప్పుడు. అలా అంతేగాని నిన్ను ఆయన విడిచి పారిపోడండి. నీకు దూరంగా వెళ్ళడు ఆయన, దూరంగా వెళ్ళిపోడండి ఆయన. ఎందుకు వెళ్తాడండి? నిన్ను వెతకటం ఆయన ప్రారంభించాడు. నిన్ను వెతుకుతున్నాడండి. ఒక్క విషయం చెప్పనా, మీకు గుర్తు చేస్తా. గెహజీ ధనాన్ని వెతికితే ఎలీషా గెహజీని వెతుకుతున్నాడు. గెహజీ మనసు ధనం మీద ఉంటే ఎలీషా మనసు గెహజీ మీద ఉంది. ఆయన వెతుకుతున్నాడండి. ఎక్కడున్నాడు నా గెహజీ? ఏమయ్యా గెహజీ, ఇప్పుడు దాకా ఎక్కడున్నావయ్య? నేను ప్రార్థనా గదిలో ఉంటే నేను ఎక్కడే ఉన్నాను కదా అని అబద్ధం ఆడినా సరే, ఆ రాజు నీకు ఇచ్చే ఆ వెండిని, ఆ బంగారాన్ని తీసుకునేటప్పుడు నా మనస్సు నీతో లేదా? దేవుడు నిన్ను వెతకటం ప్రారంభిస్తున్నాడండి. నువ్వు వెళ్ళిపోతే, నువ్వు నశించిపోతే చాలే, పాని పేడ విరగడైపోయింది, దరిద్రం పోయిందని అనుకునేవాడు కాదు మనం ఆరాధించే దేవుడు. నిన్ను వెతకటం ప్రారంభిస్తాడు. నువ్వు నశించిపోవటం దేవునికి ఇష్టం లేదండి. నువ్వు నశించిపోతే ఎలా ఆయన చూసి సంతోషిస్తాడు? నువ్వు పడిపోతే, ఓడిపోతే ఎలా సంతోషిస్తాడండి ఆయన? నువ్వు బాగుపడితే సంతోషిస్తాడు. ఎంతమందికి బాగుపడాలని ఉంది? చెప్దాం అందరం. బాగుపడాలి అని ఒకవేళ మనలో ఉంటే మనం కట్టేవాడిని, బాగు చేసేవాడిని, పోగు చేసేవాడిని కాపరిగా ఉంచుకుందాం. ఆ కాపరి ఆయన ఒక్కడే, ఆయన ఒక్కడేనండి, ఇంకెవరూ లేరు. మన బ్రతుకులు, మన జీవితాలన్నీ చూసి నవ్వేవారే కానీ ఈరోజు మనం బాగుపడాలని ఎవరు కోరుకోరండి. మన కుటుంబాలను కట్టుకోవాలని ఎవరు కోరుకోరు. మన కొరకు ఎవరు ప్రాణం పెట్టరండి. ఆయన ప్రాణం పెట్టేశాడు. ఆయన ఇచ్చేశాడు. ఇవ్వవలసినవన్నీ ఇచ్చేశాడు. ఆయన అన్నీ ఇచ్చినప్పుడు పోయిన వారం చెప్పాను, 1500 రూపాయలు అద్దె కట్టుకోలేనటువంటి పరిస్థితి మధ్యలో బ్రతికా నేను. 1500 రూపాయలు నల్లపాళ్ళు అద్దె కట్టుకోలేని పరిస్థితి. ఆదివారం వచ్చింది కదా, సంఘం వచ్చిందిలే, ఈరోజు 1500 కాదు, ఇంకా విస్తారంగా ధనం రావచ్చు, కానుక రావచ్చు అని ఆలోచన చేస్తా ఉన్నా. ఓ దైవజనుడు 3 రోజులు సభలకు వెళ్ళాడు. చాలా జాగ్రత్తగా వినాలి ఈ మాటలు. 3 రోజులు మీటింగ్స్కి వెళ్ళాడు దైవజనుడు. వెనక్కి కూర్చున్నాడు. వెనక్కి కూర్చొని ఏమండి పాటలు అన్నీ విన్నాడు. ఆరాధన వచ్చే సమయానికి దైవజనుడు ఆపి, అమ్మా కానుకల సమయం వచ్చింది, మీరు వేసే ప్రతి రూపాయి, ప్రతి కానుక యేసన్న గారికి మొత్తం అన్నాడు. ఎవరికండి? మొత్తం యేసన్న గారికే అన్నాడు. ఆ కానుకలు సంచి పట్టుకున్న ఒక చిన్న పాప నడుచుకుంటూ యేసన్న గారి దగ్గరికి వచ్చింది. చిన్న పాప యేసన్న గారి దగ్గరికి వస్తే కానుక ఇవ్వమని అడిగింది. నేను వేసేలే అన్నాడు. నువ్వు వేయలేదు, నేను చూశాను అంది ఆ పిల్ల. నువ్వు వేయలేదు, నేను చూసేలే. ఎట్ట చూసావు నాకు తెలుసులే, నువ్వు ఆడేసావు అంటుంది ఆ పిల్ల యేసన్న గారిని. ఆయన దగ్గర జేబులో డబ్బులు లేవు. సరే బైబిల్ అలా ఓపెన్ చేస్తే 1000 రూపాయల కాగితం ఉంది.
మనసులో యేసన్న గారు సంతోషిస్తున్నారు. ఆయన ఏం చెప్పాడు, ఈరోజు వాక్యం చెప్తున్న యేసన్న గారికే మొత్తం కానుక, మొత్తం ఆయనకే అన్నాడు కదా, ఈ 1000 రూపాయలు వేసేద్దాం, అయ్యి మళ్ళీ తిరిగి నా దగ్గరికి వస్తాయని ఈ 1000 రూపాయలు కానుకేసేసాడంటే యేసన్న గారు. దేవుని మహాకృపను బట్టి వెళ్ళేటప్పుడు ఆ కానుక పొట్లం ఎంత వస్తే దాన్ని తీసుకొని మొత్తం లెక్కబెడి మొత్తం చూసుకున్నాడంట. అందులో ఆయన వేసిన 1000 రూపాయలు ఎక్కడా రాలేదంట. ఆయన వేసిన 1000 రూపాయలు ఎక్కడా లేవంట. యేసన్న గారు అనుకున్నాడంట, పెద్ద నోట్లన్నీ అడిపోయినాయి, మొత్తం ఆయన తీసుకున్నాడు, చిన్న నోట్లన్నీ నాకు వచ్చినాయి అనుకుని మనసులో మరలా 2వ రోజు సభకి వెళ్ళాడంట. మరలా కానుకల సమయం వచ్చేటప్పటికి ఆ అమ్మాయి అక్కడికి వచ్చిందంట. అక్కడికి వచ్చిన వెంటనే, అమ్మా నేను వేసేలే కానుకన్నాడంట. 2వ రోజు కూడా, ఎక్కడ నువ్వు వేయలేదుగా అందంట. నేను వేసేలే పో అన్నాడంట. ఎప్పుడు వేసావు? సేవకు వచ్చిన ప్రారంభంలోనే నా జీవితం అంతటిని నేను దేవునికి కానుకగా వేసేసానమ్మా అన్నాడంట. అక్కడ ప్రారంభించాడంట. శాశ్వత కృపను నేతాలంచగా కానుక నైతిని నీ నేనే ఒక కానుకనయ్యా నీకు, నేనే ఒక కానుకగా ఉన్నాను కదా ప్రభు నీకు. నేను కూడా అదే అనుకున్నా. అప్పుడు నాకు ఇంకా వివాహం అవ్వాల. 1500 అద్దె కట్టాలయ్యా, ఆమె ఇల్లు ఖాళీ చేపిస్తానని నాతో శపథం చేసింది. నువ్వు ఉన్నావు కదా ప్రభువా, ఈరోజు సంఘం విస్తారంగా రావాలయ్యా అనుకొని వచ్చే ఈ ప్రాంతంలోనికి రిక్షా బండి వేసుకొని జనం బాగానే వచ్చారు. నా కడుపు అంతా సంతోషంగా ఉంది. ఈరోజు ఇంతమంది జనం వచ్చారు కదా, నాకు ఆ అద్దె డబ్బులే గుర్తొస్తున్నాయి. వెళ్ళగానే నేను అద్దె కట్టాలి, ఈరోజు వీళ్ళు వేసే కానుక నేను అద్దె కడతానని వాక్యం చదువుతున్న అద్దె గురించే, పాట పాడుతున్న అద్దె గురించే, ఏది చేస్తున్న అద్దె గురించే. దేవుని మహాకృపను బట్టి ఆరాధన అంతా అయిపోయింది, అంత సమస్తం జరిగిపోయింది. ఇంటికి వెళ్ళేటప్పుడు ఆత్రంగా కానుక బ్యాగ్ తీసుకొని లెక్కేస్తే 40 రూపాయలు వచ్చినాయి. ఎంత కట్టాలి అక్కడ? నేను 1500 కట్టాలి. 40 రూపాయలు వచ్చినాయి ఏంటి ప్రభువా? 1500 అద్దె ఎక్కడ, 40 రూపాయలు ఎక్కడ? చాలా ఏడ్చుకున్నా, చాలా దిగులు పడ్డా. నువ్వు నన్ను పిలవలేదేమో ప్రభువా, నువ్వు నన్ను పిలిస్తే ఇలా చేయవయ్యా, నువ్వు నన్ను పోషిస్తావు కదా ప్రభువా, నువ్వు నన్ను పిలిస్తే. ఈ మధ్యకాలంలో కూడా ఒక దైవజనుడు ఫోన్ చేసి, దేవుడు నన్ను పిలవలేదన్నా అంటున్నాడు. ఎందుకయ్యా అంటే, నేను ఊహించుకున్నట్లుగా సేవ లేదన్నా, అన్ని కష్టాలే, భారం అయిపోయింది, పిల్లల్ని పోషించలేకపోతున్నానన్నా, దేవుడు నన్ను పిలిస్తే ఇలా ఎందుకు ఉండిద్దన్నా అంటున్నాడు. నాకు నేనే కష్టాల్లో ఉంటే నాకు ఫోన్ చేసి చెబుతున్నాడు ఆ విషయం. నేనేం చేయగలుగుతానండి? ఒక్క మాట ప్రార్థన చేసుకుని, తమ్ముడు నువ్వు యేసయ్యలాగా సేవ చేస్తున్నావయ్యా. అదేందన్నా, యేసయ్య కూడా ఈ లోకానికి వస్తే అన్ని కష్టమేనయ్యా. నువ్వు యేసయ్య సేవ చేస్తున్నావు ఈ లోకంలో, నువ్వు చేసే సేవ పిలువబడిన సేవ, నువ్వు చేసే ప్రార్థన పిలువబడిన ప్రార్థన అయ్యా. నువ్వేం తొందరపడద్దు. లేదన్నా, నేను ఊహించుకున్న సేవ ఇంకొకలాగా ఉందన్నా అన్నాడు. నేను ఊహించుకున్న సేవ ఇంకొక విధంగా ఉందన్నా, కానీ ఇదేందన్నా ఇంత కష్టం, ఇంత భారం ఏందన్నా, ఇంత శ్రమ ఏందన్నా, నలిగిపోతున్నానన్నా అంటే యేసు ప్రభువు కూడా ఈ లోకంలో అంతేనయ్యా. ఎవరు పిలవలేదయ్యా, ఎవరు పిలవలేదయ్యా ప్రభువుని. అందుకే నక్కలకు బరియలు ఉన్నాయి అన్నాడు, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి అన్నాడు, నాకు తలవాల్చడానికి స్థలం లేదన్నాడయ్యా. నువ్వు యేసయ్య లాంటి సేవ చేస్తున్నావయ్యా అన్నాడు. నేను కూడా నా మనసులో అదే తలంచుకున్నా, ప్రభువా నువ్వు నన్ను పిలవలేదేమోనయ్యా, పిలిస్తే నాకెందుకయ్యా ఈ బ్రతుకు, నాకెందుకయ్యా ఈ కష్టం అని నేను అనుకుంటే, సాయంత్రానికి ఓ తల్లిగారు ఫోన్ చేశారు, అయ్యా మా ఇంట్లో మరి మా బిడ్డకి బాగోలేదు, జ్వరం వచ్చిందయ్యా, నువ్వు వచ్చి ప్రార్థన చేసి వెళ్ళాలని. వెళ్ళా, ప్రార్థన చేశా. వచ్చేటప్పుడు చిన్న కానుక అంది. వద్దులే అమ్మా, నాకు అదొక రోగం, ఎక్కడికి వెళ్ళినా డబ్బు తీసుకోండి. నాకేందో అదొక వింత జబ్బు, అందుకే అయిపోయింది ఈరోజు పరిస్థితి. నాకు అదొక జబ్బు ఉంది, ఎక్కడికి వెళ్ళినా నాకు కానుక తీసుకునే అలవాటు లేదు కదా. వద్దులే అమ్మా తల్లి, వద్దులే అన్నా. నేను లేదయ్యా, ఇది నేను దేవునికి అనుకున్నానయ్యా, నేను ఇవ్వాల్సిందేనయ్యా అని బలవంతం చేస్తే తీసుకున్నా. దేవుని కృపను బట్టి ఇంటికి వచ్చి చూస్తే 2000 రూపాయలు ఉన్నాయి. దేవునికి మహిమ కలుగునగాక. నేను కట్టాల్సింది ఎంత అక్కడ? 1500. దేవుడు నాకు ఎంత ఇచ్చాడు? ఆ వారానికి సరిపడా నా కుటుంబంలో అవసరాలు తీర్చగలిగినంత ఇచ్చాడండి. నాకు తెలుసు దేవుడికి ఎంత కావాలి, నా విషయం దేవునికి తెలుసండి, నాకు ఎంత అవసరమైందో, నాకేం కావాలో దేవునికి తెలుసు. అందుకే కదా ఇందాక తల్లిగారు చెప్పారు, 30 లక్షల రూపాయలు తీసుకొని పారిపోతే పాపం 5 నెలలు వ్యాధం చెందింది ఆ తల్లి, నలిగిపోయింది. మందిరానికి వచ్చి వాక్యం కూడా వినేటప్పుడు ఒకటే ఏడ్చుకుంది, అంతేనమ్మా. 30 లక్షల రూపాయలు తీసుకొని పారిపోతే
ఈరోజు ఆ వ్యక్తి ఎక్కడున్నా దేవుడు లాక్కొచ్చాడండి బయటికి. డబ్బంతా నేనే కట్టేస్తానని సాక్ష్యం చెప్పించాడండి. దేవునికి మనకి ఏం కావాలో దేవునికి తెలుసండి. ఏ సమయంలో ఏది ఇస్తాడో దేవునికి తెలియదా? నలిగిపోయి చితికిపోయింది ఆమె. ఏం చేసుకుంటారో, నా కుటుంబం చెదిరిపోయింది ఈరోజు ఈ అప్పు వల్ల. 30 లక్షల అప్పు వల్ల చెదిరిపోయిందే నా బ్రతుకు, నా కుటుంబం, నా మనవళ్ళు, నా మనవరాలు తల దిక్కుకు వెళ్ళిపోయారు. తీసుకున్నాడు, బాగానే ఉన్నాడు కదా, సంతోషంగానే ఉన్నాడు కదా, వాడు ఎక్కడ ఉన్నాడో ఒకసారి దొరికితే బాగుందని 5 నెలలు వేదన చెందింది మందిరంలో. ఈరోజు ఆమె కన్నీటికి ముగింపు రాలేదా మందిరంలో? ఆమె ప్రార్థన వ్యర్థమైపోయిందా? 30 లక్షలు తీసుకొని పారిపోయిన వ్యక్తి మరలా తిరిగి వచ్చి నేను కడతానని అందరికీ నిలబడలేదా? దేవుడు ఏదైనా చేస్తాడండి. ఒక మంచి కాపరిని కలిగినటువంటి వ్యక్తులు అలా ఉంటారు, చెదిరిపోకుండా. మంచి కాపరిని కలిగిన వ్యక్తులు చెదిరిపోకుండా అలా ఉంటారండి. మంచి కాపరి ఏం చేస్తాడో తెలుసా? మంచి దొడ్డిలోనికి నడిపిస్తాడు గొర్రెల్ని, మంచి మేత వేస్తాడండి. నువ్వు ఏ మేతలో మేపబడతా ఉన్నావు? ఏ దొడ్డిలో ఉన్నావు తల్లి నువ్వు? నిన్ను నడిపించే దొడ్డేది, ఆ మేతను మేసిన కాపరి అడుగుజాడల్లో నడిచే జీవితం ఏది నీది? చెదిరిపోతున్నావు, తలో దుక్కికి వెళ్ళిపోతున్నావు, ఏడొక గంతేస్తున్నావు, ఆడొక గంతేస్తున్నావు, ఆడొక గంతేస్తున్నావు, స్థిరం లేకుండా అయిపోతున్నావు. స్థిరత్వం లేదు నీలో కదా. మంచి దొడ్డిలో ఉన్నావు తల్లి. చివరికి ఒక్క మాట చెప్పి ముగించేస్తాను. ఈరోజు వర్తమానం ఏంటంటే, చెదిరిన వారిని బాగు చేసేవాడు దేవుడు, పోగు చేసేవాడు. నువ్వు పోగయ్యావు ఎలాగో తెలుసా? మంచి కాపరిని కలిగి ఉన్నప్పుడు నువ్వు పోగు చేయబడతావు. నీ కుటుంబం కట్టబడింది, నీ కుటుంబం బాగుపడింది, నీ బ్రతుకు మార్చబడింది. ఒక్క మాటే. జకర్యా గ్రంథం 1వ అధ్యాయం 19. చాలా ఇంపార్టెంట్ అయిన మాట ఇది, చాలా ఇంపార్టెంట్. ఇది ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి మాట. జకర్యా గ్రంథం 1:19. త్వరగా ఇవి అడుగగా అతడు యూదా వారిని, ఇశ్రాయేలు వారిని, యెరూషలేము నివాసులను చెదరగొట్టిన కొమ్ములు. ఈ కొమ్ములే నిన్ను చెదరగొడుతున్నాయి, జాగ్రత్త. కొమ్ము నిన్ను చెదరగొట్టేస్తుంది. 3 అనుభవాలలో ఉన్నవారు ఉన్నారు: యెరూషలేము నివాసులు, యూదావారు, ఇశ్రాయేలీయులు. ఈ 3 అనుభవాలలో ఉన్నటువంటి వ్యక్తులను కొమ్ములు చెదరగొడుతున్నాయి అంట. కొమ్ములు, పశువులకు చూసారా కొమ్ములు? కొమ్ము అంటే అర్థం ఏంటో తెలుసా? చాలా బలమైంది అది. ఆ కొమ్మును ఆధారం చేసుకుని పశువు తనను తాను రక్షించుకుంటుంది, తనను తాను కాపాడుకుంటుంది. అవునా? ఆ కొమ్ము చాలా బలం కలిగింది, చాలా బలమైంది. ఆ కొమ్ముని ఆధారం చేసుకొని పశువులు తన మందంతటిని కాపాడుకున్నట్లుగా ఈరోజు ఆ కొమ్ములు నిన్ను, నీ కుటుంబాన్ని చెదరగొడుతున్నాయి, నీ కుటుంబాన్ని పాడు చేస్తున్నాయి, నీ కుటుంబాన్ని నీకు కాకుండా చేస్తున్నాయి, దూరం చేస్తున్నాయి, చిన్నాభిన్నం అయిపోతున్నావు. ఏంటి ఆ కొమ్ములు? నేను చాలా బాగా ఆలోచించి, ఏంటి ప్రభు ఆ కొమ్ములు? యూదా వారిని, యెరూషలేము పట్టణస్థులను, ఇశ్రాయేలీల కుటుంబీకులందరినీ చెదరగొట్టే ఆ బలమైన కొమ్ములు ఏంటి అంటే, నాకు ప్రభువు తెలియచేసిన విషయం గర్వం అనే కొమ్ము. ఇది చాలా డేంజర్. ఇది గర్వం. నెంబర్ 1 ఫస్ట్ కొమ్ము ఏంటో తెలుసా? గర్వం. ఇది లూసిఫర్ని సింహాసనం మీద నుండి పడగొట్టింది. సౌలు సేవకుని యొక్క మాట వినకుండా అభిషేకానికి సాదృశ్యంగా ఉన్న దైవజనుని వస్త్రాన్ని చింపేసేటట్లుగా చేసింది. చాలా జాగ్రత్తగా ఉండాలి. రాజు కాకముందు సౌలు దీనుడే, రాజు అయిన తరువాత గర్విష్ఠుడైపోయాడు. గర్విష్ఠుడిగా మార్చబడ్డాడు సౌలు. నేనేం మాట్లాడినా, నేనేమన్నా తగిద్దులే అన్నట్లుగా ఉన్నాడు. అందుకే తన కత్తి మీద తాను పడి ఆత్మహత్య చేసుకున్నాడు. బైబిల్లో ప్రారంభించబడిన ఆత్మహత్యలు ఎంతమంది తమను తాము ఆత్మహత్యలు చేసుకున్నారో తెలుసా? సౌలు చేసుకున్నాడు కదండి, శాంసోనే చేసుకున్నాడు కదా. 3,000 మందిని చంపి తను కూడా డాగోను గుడిలో ఏమండి తను కూడా ఆత్మహత్య చేసుకున్నట్లుగా వాక్యంలో ఉంది కదండి. ఆలోచించేయాలి తల్లి. వాక్యం మనతో ఎలాగైనా మాట్లాడుతుంది. ఆ గర్వం అనే కొమ్ము ఎప్పుడు మన జీవితాల్లో, మన కుటుంబాల్లో పనిచేయకూడదు. అదే మనల్ని పడగొట్టేస్తుంది. అదే మన జీవితాన్ని పతనావస్థకు తీసుకుని వెళ్ళిపోతుంది. అదే మన జీవితాన్ని నాశనం చేస్తుందండి. గర్వం అనే ఒక కొమ్ము ఉంది, అది పొడుస్తుంది పొద్దాకలు మనల్ని. అందుకే చెదిరిపోతున్నాం మనం, అందుకే చెల్లా చెదిరైపోతున్నాం.
రెండవ కొమ్ము ఏంటో తెలుసా? ధనం అనే కొమ్ము. ధనం అవసరమే మనకి, కానీ ఎంత అవసరమో దాని మట్టుకే మనకు అవసరమైంది. మూడవ కొమ్ము ఏంటో తెలుసా? స్త్రీ అనే కొమ్ము. ఈ స్త్రీ అనే కొమ్ము ఆ విషయంలో మనం పడిపోయి చాలా కుటుంబాలు ఏమైపోతాయి. ఈ కుటుంబం ఆ కుటుంబానికి, ఆ కుటుంబం ఈ కుటుంబానికి కాకుండా అయిపోతూ ఉంది. స్త్రీ అనే కొమ్ము ఎన్నో కుటుంబాలు దారుణమైనటువంటి మరణకరమైనటువంటి ఆపేక్షతో ఎందుకు అంటున్నాయో తెలుసా? ఈ కొమ్ములు మనల్ని పొడుస్తూ ఉన్నాయండి. ఈ కొమ్ములు మనల్ని పొడిచి 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 మనం చెదిరిపోయేటట్లుగా, దేవుడు ఏమన్నా పోగు చేయాలని, నిన్ను కట్టాలని, బాగు చేయాలని, కానీ మనం చెదిరిపోతున్నాం కదా తల్లి. వాటన్నిటిలో నుండి ఈరోజు మనం బయటికి రావాలి. కట్టగలిగే దేవునికి మనల్ని మనం దేవుని చేతికి అప్పగించుకోవాలి. ఆయన కట్టువాడై ఉన్నాడు. గాయపరుచువాడని నేనే, గాయాలను మాన్పువాడను కూడా నేనే అన్నాడు. ఆయన కడతాడని, కట్టేవాడు ఆయనై ఉన్నాడు. కట్టే దేవుడు ఆయనై ఉన్నప్పుడు మనం ఎందుకండి చెదిరిపోవలసినటువంటి అనుభవాలలో మన జీవితాన్ని మధ్యలోనే ఎందుకు ముగించుకోవాలి? ఎందుకు మధ్యలోనే మన ప్రాణాలను మనం కోల్పోవాలి తల్లి? వేల మంది, లక్షల మంది ప్రజలు ఉన్నారు. ఆ ప్రజల మధ్యలో వాక్యాన్ని బోధిస్తూ ఉంటే దేవుడు పిలిచాడు, కుమారుడా, అయ్యా నీ మీద పెట్టిన బాధ్యత భారం అయిపోయింది రా అన్నప్పుడు ఒక్క తుపాకీ తోట అలా గొంతులో గుచ్చుకుంటే వెళ్ళిపోయాడండి. దేవుడు పిలిస్తే మనం ఎక్కడున్నా, ఏ స్థలంలో ఉన్నా, నువ్వు ఎట్లాంటి అనుభవాలలో ఉన్నా వెళ్ళిపోవాలంతే. నువ్వు బండి డ్రైవింగ్ చేసేటప్పుడు, కుమారుడా నీ టైం అయిపోయిందిరా అంటే వెళ్ళిపోవాలంతే. నువ్వు అంతే, కుమారుడా నీ సమయం అయిపోయింది, అయ్యా ఇక రాయ్యా, నువ్వు నాతో ఉండాలి అంటే మనం వెళ్ళిపోవాలి. ఉండకూడని స్థలం, పాపం చేస్తూ ఒకవేళ నువ్వు ఆ స్థలంలో ఉన్నా, అమ్మా కుమార్తె నీ సమయం అయిపోయింది వచ్చేయంటే నువ్వు అక్కడున్నా వెళ్ళిపోవాలి. చాలామంది నన్ను అడిగారు ఇదే డౌటు, అయ్యా ఏంటయ్యా దేవుణ్ణి ఎరిగినటువంటి ప్రజలు అట్లాంటి స్థితిలో ఉన్నా మరి ఎందుకు మరణిస్తున్నారంటే సమయం అయిపోయింది అంతే. దేవుడు పిలిచాడు, వెళ్ళిపోవాలి. నువ్వు ఎక్కడున్నా సరే నీ పిలుపు నువ్వు అందుకొని వెళ్ళిపోవాలి. నువ్వు ఏ స్థలంలో ఉన్నావు అన్నది ముఖ్యం కాదు, దేవుని పిలుపు నీ జీవితంలో ముఖ్యం. నువ్వు ఎక్కడున్నా దేవుడు నిన్ను పిలుస్తాడు. కుమారి టైం అయింది రామ్మ, నీ సమయం, నీ బాధ్యత ముగించుకున్నావు, ఇక వచ్చేసాయి. నీ బాధ్యతను నువ్వు నిర్వర్తించావు, వచ్చేసాయి. ఎక్కడున్నా వెళ్ళిపోవాలి. ఆ వెళ్ళే కొద్దిసేపు అయినా, ఆ వెళ్ళేంత వరకైనా నీ కాపరి యేసయ్యను నువ్వు గ్రహించి ఆ కొమ్ము చెదరగొట్టి ఆ కొమ్ముని నీ కుటుంబంలో నుండి నువ్వు తొలగించుకోగలిగినప్పుడు నువ్వు కట్టుకొని పోగు చేసుకొని నీ కుటుంబాన్ని బాగు చేసుకునే శక్తి దేవుని సన్నిధిలో నుండి దేవుని మాట ద్వారాగా నువ్వు పొందుకొనుదువుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన మా యేసయ్య మీకు వందనాలు. ఇంతవరకు నీ బిడ్డలు ఓపికగా నీ మాటలు విన్నారు. నీ మాటలను భద్రం చేసుకొని స్థలంలో నుండి తిరిగి వెళుతున్నారయ్యా. నిజమే, నీవు మాట్లాడిన ప్రతి మాట న్యాయమైనది, యథార్థమైనది. నీ మాటలో ఉన్నటువంటి నాయన జీవము నీ బిడ్డలను బ్రతికించిందని ఈరోజు చాలా క్రొత్తగా మాతో మాట్లాడావు. చెదరని వారిని పోగు చేసే దేవుడను నేనే అని మాట్లాడావు తండ్రి. మేము చెదిరిపోయినట్లుగా ఉన్నాం, చెదిరిన అనుభవాలలో ఉన్నాం, విడిచిపెట్టబడిన అనుభవాలలో ఉన్నాం, నిస్సహాయమైన స్థితిలో ఉన్నాం, ఎందుకు పనికిరానటువంటి వారిగా ఉన్నామయ్యా. చెత్త మీద పడిపోయాము తండ్రి. అట్లాంటి మమ్ములను పెంట కుప్పల మీద నుండి బేదలను పైకు లేవనెత్తువానిగా మంచి కాపరిగా నీవు ఉన్నావయ్యా. మాకు ఏ సమయంలో ఏది కావాలో నీకు తెలుసయ్యా. మాకు ఏ టైంలో ఏది కావాలో నీకు తెలుసయ్యా. మా బాధ నీకు తెలుసు, మా రోగం నీకు తెలుసు, మా కన్నీరు నీకు తెలుసు, మా అప్పు నీకు తెలుసయ్యా, మా చింత నీకు తెలుసయ్యా, మా భారం నీకు తెలుసయ్యా, మా అతిక్రమము నీకు తెలుసయ్యా. అయినా నీవు మమ్మలను ప్రేమించావయ్యా, నీవు మమ్మలను కోరుకున్నావయ్యా. నీ కృప గొప్పది ప్రభువా, నీ ప్రేమ చాలా గొప్పది నాయన. దాని నిమిత్తమై ఎదురు చూస్తున్న మమ్మలను ఈరోజు ఈ వాక్యం ద్వారాగా మాతో మాట్లాడి, ఈరోజు ఈ వాక్యం ద్వారా మమ్మల్ని సరిచేసి ఇకెన్నడూ వైదొలిగిపోకుండా, త్రొట్టిల్లిపోకుండా తండ్రి అయ్యా నీ స్థలంలో మమ్మలను అయ్యా ఇక కట్టుకో
కట్టుకొని ఒక్క ఆత్మనైనా రక్షించుకుని మంచి శక్తిని మీరు మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ వచ్చిన నీ బిడ్డలను నాయన తిరుగు ప్రయాణాల్లో తోడయుండి వారమంతయు నాయన నీ బిడ్డలకు అవసరాలు అక్కరలు సమస్తమును తీర్చి దైవజనులుగా మమ్ములను మా కుటుంబాన్ని మాకు అప్పగించిన పరిచర్యను కూడా తండ్రి శాఖోపశాఖలుగా విస్తరింపచేసి అభివృద్ధి చేయమని నీరు కట్టిన తోటగా నాయన ఒక ఫలవంతముగా నీవు మార్చమని ప్రార్థిస్తూ లైవ్లో చూస్తున్న కుటుంబాలను అయ్యా వారి బ్రతుకులను వారి జీవితాలను కూడా నాయన నీవు మార్చమని ప్రార్థిస్తూ వారికి అవసరమైన వాటన్నిటిని కూడా అనుగ్రహించమని యేసు నామములో అడుగుచూ ఉన్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ యొక్క సహాయము, సన్నిధి, సహవాసము, సమాధానము ఇప్పుడు మనకును సకలగొడి పరిశుద్ధులకును సార్వత్రిక సంఘానికి సదాకాలం తోడయుండి నిశ్చయముగా ఆయన మనకు మంచి కాపరిగా మంచి చెదర కట్టుకునేటువంటి కృపలోను బాగు చేసి పోగు చేసే అనుభవాలలోను మన బ్రతుకులను ఆయన కట్టునుగాక. ఆమేన్. చెప్దాం అందరం ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలండి. దేవునికి స్తోత్రాలు. మంచి వాతావరణం దేవుడిచ్చాడు మనకి. ఇంకా మన విశ్వాసులు చాలామంది వాళ్ళందరికీ చెప్పండి, మంచి వర్తమానం మీరు పోగొట్టుకున్నారు. దైవజ